నమస్తే అండి, అందరూ బాగున్నారా? మన రామాయణ కథా ప్రయాణంలో మరో అద్భుతమైన అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం. కిందటి ఎపిసోడ్లో హనుమంతుడు తన శక్తిని తాను తెలుసుకుని 100 యోజనాల సముద్రాన్ని ఎలా దాటాడో చూసాం కదా. మరి ఆకాశమంతటి సంకల్పంతో లంకలో అడుగుపెట్టిన హనుమంతుడు అక్కడ ఏం చూశాడు, తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు అనేదే ఈరోజు మన ఎపిసోడ్. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు అందరూ ఒక్కసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. లంక తీరాన్ని చేరుకున్న హనుమంతుడు త్రికూట పర్వతంపై ఉన్న ఆ స్వర్ణలంకను చూసి ఆశ్చర్యపోయాడు. కాని అది సంతోషించాల్సిన సమయం కాదు. కఠినమైన కాపలా ఉన్న ఆ నగరంలోకి ఎలా ప్రవేశించాలని ఆలోచించాడు. పగటిపూట వెళితే దొరికిపోవడం ఖాయమని రాత్రి సమయంలో చిన్నగా మారి గోడ దూకి లోపలికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అలా హనుమంతుడు ప్రధాన ద్వారం దగ్గరికి రాగానే లంకకు కాపలాగా నియమించబడిన లంకిణి అనే ఒక భయంకరమైన రాక్షసి అతన్ని అడ్డగించింది. ఎవరు నువ్వు నా అనుమతి లేకుండా లోపలికి వెళ్లాలని చూస్తావా అని గట్టిగా అరిచింది. హనుమంతుడు తెలివిగా తాను కేవలం నగరాన్ని చూడడానికి వచ్చానని చెప్పినా ఆమె వినలేదు. దాడికి దిగింది. అప్పుడు హనుమంతుడు స్త్రీలను హింసించకూడదన్న ధర్మంతో కేవలం తన ఎడమచేతి పిడికిలతో ఒకే దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు లంకిని కుప్పకూలిపోయింది. కింద పడిన లంకిని ఒక వానరుడి దెబ్బతో లంకకు వినాశనం మొదలవుతుందని నాకు బ్రహ్మదేవుడు ఎప్పుడో చెప్పాడు. ఆ వానరుడివి నువ్వే, నీ కార్యం సిద్ధించుగాక అని చెప్పి దారి ఇచ్చింది. లంకలో ప్రవేశించిన హనుమ సీతమ్మ కోసం ప్రతి ఇంటిని ప్రతి వీధిని వెతకడం మొదలుపెట్టాడు. చివరికి రావణుడి అంతఃపురంలోకి ప్రవేశించాడు. అక్కడ అనేకమంది రాణులతో కలిసి గాఢ నిద్రలో ఉన్న రావణుని చూశాడు. వాళ్లలో అత్యంత తేజస్సుతో ఉన్న రావణుడి భార్య మండోదరిని చూసి క్షణకాలం పాటు ఈమెనే సీతమ్మ ఏమో అని భ్రమపడ్డాడు. కాని వెంటనే తేరుకుని కాదు, నా తల్లి రాముడికి దూరమై ఇంత సుఖంగా అలంకారాలతో నిద్రపోదు, ఆమె దుఃఖంతో కృషించిపోయి ఉంటుంది అని తనను తాను సరిదిద్దుకున్నాడు. ఎంత వెతికినా సీతమ్మ జాడ కనిపించకపోయేసరికి తీవ్ర నిరాశకు లోనయ్యాడు. నిరాశతో వెతుకుతున్న హనుమంతుడికి ఒకచోట విచిత్రమైన ఇల్లు కనిపించింది. ఆ ఇంటి ముందు తులసి కోట ఉంది. ద్వారాలకు శంఖ చక్రాలు ఉన్నాయి. లోపల నుంచి మెల్లగా రామ అన్న నామం వినిపిస్తోంది. రాక్షసుల నగరంలో ఇలాంటి ధర్మ చిహ్నాలు ఉన్న ఇల్లు చూడగానే హనుమంతుడిలో ఆశ చిగురించింది. అది రావణుడి తమ్ముడైన విభీషణుడి ఇల్లని తెలుసుకుని అమ్మయ్య, ఈ రాక్షసపురిలో కూడా ఒక ధర్మాత్ముడు ఉన్నాడు అని మనసులో సంతోషించాడు. ఇక నగరం మొత్తం వెతికినా ఫలితం లేకపోవడంతో హనుమంతుడికి రావణుడికి అత్యంత ఇష్టమైన అశోకవనం గుర్తుకు వచ్చింది. సీతమ్మను బంధించడానికి అదే సరైన ప్రదేశాన్ని భావించి అక్కడికి చేరుకున్నాడు. ఒక పెద్ద అశోక వృక్షం మీదకి ఎక్కి కిందకి చూడగా అక్కడ భయంకరమైన రాక్షస స్త్రీల కాపల మధ్య నేలమీద కూర్చుని ఉన్న ఒక దివ్య మూర్తి కనిపించింది. ఆమె ఉపవాసాలతో చిక్కిపోయి మాసిన బట్టలతో వర్షానికి తడిచిన తామర తీగలా ఉంది. అయినా ఆమె తేజస్సు ఏమాత్రం తగ్గలేదు. నిరంతరం రామునే తరుచుకుంటూ కన్నీరు కారుస్తోంది. ఆమెను చూడగానే హనుమంతుడు గుర్తుపట్టాడు. ఈమెనే సీతమ్మ తల్లి, నా ప్రభువు చెప్పిన గుర్తులన్నీ సరిపోతున్నాయి అని నిర్ధారించుకున్నాడు. తన తల్లిని చూసిన ఆనందం, ఆమె దుస్థితిని చూసిన బాధ రెండూ ఒక్కసారిగా అతన్ని ముంచెత్తాయి. హనుమంతుడి అన్వేషణ ఫలించింది. చూశారుగా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరాశపడకుండా హనుమంతుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడో. మరి సీతమ్మను కనుగొన్నాడు సరే, కాని ఆమెతో ఎలా మాట్లాడతాడు? రాక్షసుల మధ్యలో ఉన్న ఆమెకు తను ఎవరో ఎలా తెలియజేస్తాడు అనేదే తదుపరి ఎపిసోడ్లో చూద్దాం. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై శ్రీరామ్.